హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ మనకు గేట్ 2024 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మరియు మనకు దీనికి సంబంధించిన ఆన్లైన్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడో పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ త్రో గేట్ 2024. సో మనకైతే గేట్ 2024లో స్కోర్ బేసిక్ పైన అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకైతే గేట్ 2024లో ఎవరైతే రాశారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు నోటీస్ వచ్చేసి 16 ఫిబ్రవరి 2024 అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. ఆ తర్వాత మనకు వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్, తర్వాత ఆర్కిటెక్చర్, తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్, తర్వాత ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, తర్వాత ఎలక్ట్రానిక్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇక్కడైతే పోస్ట్ నేమ్ ఇచ్చారు. తర్వాత మన యొక్క కేటగిరీ వైస్ అనేది రిజర్వేషన్ అయితే చూసుకోండి ఇక్కడైతే. ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడైతే ఇచ్చేసారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించినది ప్రతిదీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్, తర్వాత ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో మనకు ఇక్కడ ఎలిజిబుల్ ఇక్కడ గేట్ వచ్చేసి 2024 టెస్ట్ పేపర్ అయితే మనకు ఎలిజిబుల్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు గేట్ 2024లో టెస్ట్ పేపర్ మీద సో మనకు స్కోర్ బేసిక్ పైన వాళ్ళు ఇక్కడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో ఆ తర్వాత మనకు గేట్ పేపర్ సంబంధించిన కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ సివిల్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత గేట్ పేపర్ కోడ్ అనేది ఇక్కడైతే మనకు ఎలిజిబుల్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు 2024లో గేట్లో పేపర్లో అయితే మనకు హైయెస్ట్ స్కోర్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు గేట్ రాసిన వాళ్ళైతే దీనికైతే అంటే 2024లో గేట్ ఎవరైతే రాశారో సో వాళ్ళకైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు టెస్ట్ పేపర్స్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ ఇన్ కంప్యూటర్ ఎంసీ ఉన్న, తర్వాత బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఉన్న దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత గేట్ పేపర్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత మన ప్రతిదీ అనేది దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నోట్ అనేది మీరైతే చూసుకోండి అన్ని. తర్వాత మనకు ఏజ్ అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు మినిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్, ఇక్కడ ఆన్ వచ్చేసి ఇక్కడ 1 మే 2024. సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడో అప్పుడు దాకా అయితే మనకు 27 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏప్రిల్ 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 1 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనకు ఎటువంటి ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు వెబ్సైట్లో వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు పే స్కేల్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే గ్రూప్ బి అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి 40,000 నుండి 1,40,000 అయితే మనకైతే మంత్లీ శాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఓన్లీ ఇక్కడ 2024 గేట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంజనీరింగ్ డిగ్రీ అయినా ఎంసీ అయినా వాళ్ళు రిజిస్టర్ ఉంటే ఇక్కడ మనం దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సర్వీస్ కండిషన్, తర్వాత ఇక్కడ మనకు యాక్షన్ ఇక్కడ సంబంధించింది ఇచ్చారు, మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడైతే ఓన్లీ ఇండియన్ నేషనల్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేయాలి. సో మిగతా వారైతే అప్లై చేయొద్దు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే బ్లర్ కానీ క్యాప్ కానీ ఉండద్దు. సో మనకు 10 to ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 కేబీస్ అయితే ఉండాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ అండర్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 300 రూపీస్ ఉంటుంది. తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో ఇక్కడైతే గమనించండి. సో ఆన్లైన్ అయితే మీరు అయితే ఫీ అనేది చేయాలి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు జనరల్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఇక్కడైతే నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ టు అప్లై ఫర్ ద అబోవ్ పోస్టెస్. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన పోస్ట్ రిలీజ్ చేశారు కదా. సో దానిపైన అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీరు ప్రతిదీ అనేది దీంట్లో అయితే చూసుకోండి అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా గేట్ 2024లో మీరు ఎగ్జామ్లో పేపర్ అయితే హై స్కోర్ ఉంటే మీరైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకు ఏజీ పరంగాను మరియు మార్క్స్ పరంగాను అయితే మనకు మెరిట్ లిస్ట్ అయితే 2 సార్లు అయితే తీయడం అయితే జరుగుతుంది. సో మీకు సంబంధించిన ఏజ్ మరియు మీ యొక్క మార్క్స్ని బట్టి అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు హయ్యర్ మార్క్స్ సంబంధించిన అయితే
స్కోర్ కార్డ్ అయితే చూసి మనకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. తర్వాత మనకు హయ్యర్ మార్క్స్ క్వాలిఫైయింగ్ సంబంధించిన ఇక్కడైతే డిగ్రీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ తీయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఓన్లీ 2024 వాళ్ళు ఎవరైతే పాస్ అయ్యారో గేట్ 2024లో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సంబంధించిన ఇక్కడ డేట్ అనేది 2 ఏప్రిల్ 2024 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించిన పోస్టులు మీరైతే దేనికైతే ఎలిజిబుల్ ఉండో సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసి మీరైతే నేను ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరైతే ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ గేట్ 2024 టెస్ట్ పేపర్స్ ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే పేపర్ కోడ్ కూడా ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే ఏ పేపర్ అయితే మీరు ఏ గేట్లో రాశారో సో మీకు సంబంధించిన అక్కడ టెస్ట్ పేపర్స్ అనేది చూసుకొని మీ యొక్క కోడ్ అనేది అప్లికేషన్లో మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈ యొక్క కోడ్ అనేది అక్కడైతే మెన్షన్ చేయాలి. కాబట్టి ప్రతిదీ అనేది జాగ్రత్త అనేది చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూసి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని